విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధికారులే అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలలో ప్రజాప్రతినిధుల ఆందోళన. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాలలో గందరగోళం. అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపుపై రసాభాస. రాష్ట్ర టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచుతోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆరోపణ. ఇక వివరాలకు వెళ్తే వైసీపీ పాలనలో దెబ్బతిన్న రాష్ట్ర అభివృద్ధికి అధికార యంత్రాంగం హార్డ్ వర్క్ చేయడం సరిపోదని, స్మార్ట్ వర్క్ కావాలని, తద్వారా ఆశించిన సత్ఫలితాలు పొందవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాలసీల అమలులో, ప్రజా సమస్యల పరిష్కారంలో కలెక్టర్లు, అధికారులే కీలకమన్నారు. భూ కబ్జాలు, ఇసుక, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం అక్రమ రవాణాలను అరికట్టాల్సి ఉందన్నారు. ఇందుకోసం కలెక్టర్లు, అధికారులు కఠినంగా వ్యవహరించి 2-3 నెలల్లో పూర్తి సత్ఫలితాలను సాధించాలన్నారు. ఇప్పుడు పోర్ట్లు, సెషన్లు కాకుండా చర్యలు తీసుకున్నామని, అక్కడక్కడ ఇంకా తనకు తెలియకుండా జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడకూడదని స్పష్టం చేశారు. పేదల జీవితాల్లో సంతోషాన్ని చూసినప్పుడే అధికారులకు, పాలకులకు నిజమైన సంతృప్తి లభిస్తుందన్నారు. రైట్ సొల్యూషన్ మీరు ఇవ్వడం లేదు. దట్ ఈస్ వేర్ మిస్ మ్యాచ్. పబ్లిక్ ఎక్స్పెక్టేషన్కి మనం వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడానికి రెంట్కి కూడా మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆఫ్టర్ సమ్ టైం మిస్ట్రస్ట్ వస్తుంది. అంటే గవర్నమెంట్ పైన నమ్మకం పోతుంది. ఆమె ఇట్నే మాట్లాడతారు, ఏది చేయరు అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మూడోది ఏంటంటే ఇక్కడ రిపీటెడ్గా అన్సాల్వబుల్ ప్రాబ్లమ్స్ కూడా తీసుకొస్తారు. ఇద్దరు బ్రదర్స్ మధ్యలో గొడవలు ఉంటే ఆ ల్యాండ్ పెట్టుకొని రావడం, లేదు ఫారెస్ట్ ల్యాండ్ అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్ ఉంటే పట్టా ఇమ్మనడం, ఇలాంటివి కూడా ఉన్నాయి. అంటే జెన్యున్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జెన్యున్ కానటి కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు పరిష్కారం చేసే సమయంలో మీరు పర్సనల్గా కరెక్ట్గా అనలైజ్ చేసి ఇది సమస్య పరిష్కారం కాదు అనుకుంటే ఎందుకు కాదు ఇట్ రికార్డ్. ఆ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో ఉంటే ఎవరు వచ్చినా అదే ఉంటుంది. అట్లని చెప్పి జస్టిఫికేషన్ తీసుకోవడం కాదు. హ్యూమన్ యాంగిల్లో మీరు పరిష్కారం చేయగలిగినంత వరకు చేసిన తర్వాత ఇది కాదు అని కన్క్లూషన్కి వచ్చినప్పుడు రికార్డ్ చేసి వాళ్ళ ఎనర్జీ వేస్ట్ కాకుండా will guide them alternative approach. ఇప్పుడు కోర్టులో ఉంది, మనకు ఒకసారి అనిపిస్తుంది ఇది రైట్, పాపం వీడికి అన్యాయం జరిగిందనిపిస్తుంది, వీడు బలహీనుడు ఉంటాడు. అలాంటి బలహీనుడు ఉన్నప్పుడు మనం చేయగలిగేది అతన్ని ఆ కేసు మీద మన గవర్నమెంట్ అడ్వకేట్స్ని పెట్టి మనం లీగల్ అసిస్టెన్స్ ఇచ్చి ఫైట్ చేయడం. దట్ టైప్ ఆఫ్ హ్యూమన్ అప్రోచ్ తీసుకోవడం ఒకటి. రెండోది కన్విన్సింగ్గా వాళ్ళని రెక్లెస్గా మాట్లాడకుండా వేరియస్ కారణాల వల్ల వాళ్ళు చేసినప్పుడు కొంత కౌన్సిలింగ్ చేయాలి. కన్విన్సింగ్గా కౌన్సిలింగ్ చేసి పంపిస్తే సెట్ అవుతారు, లిటిగేషన్ తగ్గుతుంది. ఆ అప్రోచ్ ఒకటి తీసుకోవాలి. లేకపోతే ఇప్పటికే నా లెక్క ప్రకారం ఇంత డిస్సాటిస్ఫాక్షన్ అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ తగ్గుతా వచ్చిందంటే కారణం మనం రిడ్రెస్ కూడా క్వాలిటీ రిడ్రెస్ రాలేదు. ఇటీవల నేను ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఈ రేజ్ దిస్ పాయింట్. ఆంధ్రప్రదేశ్లో మేము పంపిస్తున్నాం, మేము కూడా మానిటరింగ్ చేస్తున్నాం. మీ క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ ఈజ్ నాట్ అప్ accurate or up to the mark. Why can't you correct it? కాబట్టి మీరు కూడా all collectors same thing I'm telling you, quality of disposal is very very important. దీనిపైన ఒక మెకానిజం మీరు ఎస్టాబ్లిష్ చేసి ఫైనాన్షియల్ ఉంటే ఫైనాన్షియల్ ట్యాగ్ చేద్దాం.
పంచాయతీరాజ్ ఉంటే పంచాయతీరాజ్లో రూరల్ డెవలప్మెంట్ ఆర్ ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, లేకపోతే ఇరిగేషన్ ఆర్ సమ్ అదర్ డిపార్ట్మెంట్ విల్ ట్యాక్. అది వచ్చినప్పుడు చేద్దాం. కానీ మిగిలినటి మాత్రం మీరు యూ హ్యావ్ టు నాన్ ఫైనాన్షియల్ నో నెగోషియేషన్ అన్లెస్ ఇట్ ఈస్ అన్సాల్వబుల్. రికార్డ్ ఇట్. దట్ ఈస్ ఓన్లీ ది వే ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. రెండోది, కొన్ని మీరు కనీసం ఒక 10% ఫోన్లో మాట్లాడడం కానీ మీరు పర్సనల్గా వెళ్ళి ఒకసారి మీరు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కన్విన్స్ కావాలి యాజ్ కలెక్టర్స్. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగాయి. జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక పింఛన్లు సర్వేపై ఆరా తీశారు. అర్హులందరికీ పింఛన్లు అందజేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పనిచేయాలని ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. గ్రామీణ అభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులు, ప్రణాళికలు, ఆర్థిక సాయం, వైద్య ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ జరగగా సమావేశాల్లో భాగంగా వివిధ శాఖల అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ముందుగా చదివి వినిపించారు. వాటిపై సభ్యులు పలు ప్రశ్నలు వేయగా ఆయా శాఖ అధికారులు బదులిచ్చారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, చేపట్టబోయే చర్యల గురించి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి జెడ్పీటీసీ సభ్యులను ఆహ్వానించాలని ఆదేశించారు. అదేవిధంగా యలమంచిలి నియోజకవర్గంలో అధికారులే అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నారంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘాలు ఈరోజు నిర్వహించడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా రివ్యూ మీటింగ్ అనేది చేయడం జరిగింది. సో మా జెడ్పీటీసీలు ముఖ్యంగా ఈరోజు సమావేశంలో కొన్ని విషయాలను కూడా మా నోటీస్కి తీసుకురావడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు గ్రామ స్థాయిలో మనం కనుక చూసుకున్నట్లయితే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కూడా మా సభ్యులందరూ కూడా వ్యక్తపరచడం జరిగింది. రైతులు చాలా నష్టపోతున్నారు. సో పంట నష్టమే కాదు, ఈ అకాల వర్షాల కారణంగా చేతికొచ్చినటువంటి పంటని కూడా నష్టము జరిగింది అనేది ఆవేదన వ్యక్తం చేశారు. సో కే కోటపాడు జెడ్పీటీసీ గారు అయితేనేటి, అలాగే అనంతగిరి జెడ్పీటీసీ గారు అయితేనేటి, అందరూ కూడా ఈరోజు రైతుల గురించి వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలు గురించి క్షుణ్ణంగా తెలియపరచడం జరిగింది. ఖచ్చితంగా వీటి గురించి మేమైతే ఖచ్చితంగా మేము పై లెవెల్కి తీసుకెళ్తాము. అలాగే వీలైతే కలెక్టర్ గారితో కూడా మాట్లాడి మరి రైతులకి నష్టము కలగకుండా గతంలో ఏదైతే రైతు భరోసాని ఇచ్చేవారో ఇన్ టైంలో రైతు భరోసా కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఇది వ్యవసాయ రంగంలో వచ్చినప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చింది. అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అమ్మ ఒడి పేరు కింద గతంలో ఒక విద్యార్థినికి 15,000 రూపాయలు ఇచ్చి వారి యొక్క యూనిఫామ్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని మెటీరియల్ కూడా అందించడం జరిగేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు పిల్లల యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా పిల్లలు కూడా ఆవేదన పడుతున్నటువంటి విషయము మొన్ననే జరిగినటువంటి పేరెంట్స్ మీటింగ్లో కూడా మేము ఆ విద్యార్థినులతో మాట్లాడాము. ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్య లాంటిది గత ప్రభుత్వంలో ఎన్నో ఒక పేద విద్యార్థులు కూడా విదేశీ విద్య వల్ల అమెరికా లాంటి దేశాల్లో వెళ్ళి కూడా చదువుకునే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు మేము గతంలో చూసాం. ఎందుకంటే ప్రతి ఒక్క రైతులు వాళ్ళ కళ్ళ నిండా కన్నీరు వచ్చింది. మా పిల్లలు ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మా పిల్లలు ఈరోజు అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఈరోజు చదువుతున్నారని ఎంతో గర్వంగా చెప్పుకున్న పరిస్థితులు మేము చూసాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఫీజు రియంబర్మెంట్స్ ఏదైతే లేదో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకి ఫీజులు కట్టలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఈరోజు ఉన్నారు. వాళ్ళని
బీటెక్ చేసే వాళ్ళు కానివ్వండి, పీజీలు చేసే వాళ్ళు కానివ్వండి, అగ్రికల్చర్ చదివే వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ ఇప్పుడు ఉండాలా బయటకు వచ్చేయాలో తెలియని పరిస్థితి. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఫీజు రియంబర్మెంట్స్ లేకపోవడం వలన ఫైనల్ ఇయర్ చదువుకున్న విద్యార్థులకి ఈరోజు టీసీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు టీసీ తీసుకొని వేరే కాలేజీలో కానీ ఫర్దర్గా ఎడ్యుకేషన్గా ముందుకెళ్లేదానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద స్పందించి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు ఇద్దరు కూడా ఆలోచన చేయండి. ఏ విషయమైనా మీరు నెగ్లెక్ట్ చేసినా పర్వాలేదు, కానీ చదువుకుంటున్నటువంటి విద్యార్థుల మీద అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల గురించి మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి, నెగ్లెక్ట్ చేయవద్దు. ఇప్పటికే చాలా చేశారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారని కూడా తెలియపరుస్తున్నాం. ఇవన్నీ కూడా ఈరోజు చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విద్యుత్ ఛార్జెస్ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో దాదాపుగా ఒక యూనిట్కి ₹2.16 పెరిగినటువంటి విషయాలు ఖచ్చితంగా ఈరోజు మా గౌరవ సభ్యులు కూడా ప్రస్తావించడం జరిగింది. మరి ఏదైతే రానున్న రోజుల్లో 30 యూనిట్కి ఒక రేటు, అదేవిధంగా 75 యూనిట్కి ఇంకొక రేటు, అదేవిధంగా 100 దాటిన వాళ్ళకి 200 దాటిన వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది, సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఏ కార్యాచరణలైనా చేయాలనేది మనస్ఫూర్తిగా మేము మీకు తెలియపరుస్తున్నాము. మేము ఈ జిల్లా పరిషత్లో సమావేశంలో జరిగినటువంటి 7 కమిటీలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. ఇంకొక విషయం కూడా, గౌరవ జెడ్పీటీసీలకి ఏదైతే జిల్లా పరిషత్ నుంచి కొంత నిధులు కేటాయించడం జరిగింది. 15th ఫైనాన్స్ కానివ్వండి, జనరల్ ఫండ్ నుంచి కూడా ఒక్కొక్క జెడ్పీటీసీలకి మేము లాస్ట్ టైము 35 లక్షలు కేటాయించాము. అదేవిధంగా మొన్న రీసెంట్గా ఇంకొక 10 లక్షలు కూడా జనరల్ ఫండ్ నుంచి కేటాయించడం జరిగింది. ఇది ఎలక్షన్ కారణంగా ఆ రోజు వీళ్ళు వర్క్ చేయలేకపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు చేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే పంచాయతీరాజ్ కానివ్వండి, ఇతర ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, ఎవరు కూడా వచ్చి ముందుకి ఆ పని స్టార్ట్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి, అంటే డెవలప్మెంట్ని అడ్డుకునే విధంగా ఈరోజు జిల్లా పరిషత్ నుంచే వర్కులు జరుగుతున్నాయి. గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ సభ్యులు చాలా వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే అన్న ఒక కసితో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అంటే అందరూ కాదండి, అందరూ కాదు, కొంతమంది మాత్రమే అలా చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి మినిస్టర్స్ కానివ్వండి, అలాగే అనుభవం కలిగినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే చాలా చక్కగా ఉన్నారు. కొత్తగా వచ్చినటువంటి కొత్తగా ఎమ్మెల్యేలుగా తయారైనటువంటి కొంతమంది మాత్రం నిజంగా ఈరోజు వాళ్ళు వ్యవహరించే తీరు చూస్తుంటే చాలా ఆశాస్పదంగా ఉంది. డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నారు. ఈరోజు గ్రామస్థాయి నుంచి కూడా సర్పంచు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అదేవిధంగా జెడ్పీటీసీల యొక్క నిధులతోటి పనులు చేసేదానికి కూడా అడ్డుకుంటున్నారన్న విషయాలు కూడా మా నోటీసులో వచ్చింది. మీరందరూ కూడా చూశారు. కాబట్టి ఇటువంటిది పార్టీలు అయినప్పటికీ కూడా ఈరోజు ప్రజల పక్షాన మనమందరూ కూడా నిలబడి డెవలప్మెంట్ని ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటిది ఇంకొకసారి వస్తే ఖచ్చితంగా మేము మరి ఆ రోజు బాయ్కట్ కూడా చేసి డెవలప్మెంట్ని ఆపుకుంటున్నందుకు మేము గవర్నమెంట్కి కూడా ఒక నివేదిక కూడా మేము ఇవ్వడానికి కూడా మేము ముందుకెళ్తామని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటాం. ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ కార్మికులు బుధవారం హాస్పిటల్ నుంచి డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం మీదుగా ర్యాలీ చేపట్టి అనంతరం కార్మిక శాఖ అక్కైపాలెం వైపు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులను అక్రమంగా నోటీసులు ఇచ్చి తొలగించడం జరిగిందన్నారు. అయితే గత నెల రోజుల నుంచి 7 హిల్స్ కార్మికులందరూ నిరసన తెలియజేస్తున్నప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడం సరికాదన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ సెక్షన్ 47 ప్రకారం యాజమాన్యానికి కార్మికుల ఉద్యోగాలు తొలగించే హక్కు లేదని చెప్పినప్పటికీ యాజమాన్యం కార్మిక చట్టాలను తొంగలోకి తొక్కుతోందన్నారు. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చెప్పినప్పటికీ యాజమాన్యం మొండి వైఖరి వ్యవహరిస్తోందని వెంటనే ప్రభుత్వం కలుగజేసుకుని కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. Down, down.
ఎంజిఎం 7 Hills కార్మికులు గత నెల రోజుల నుంచి కూడాను ఆందోళన పోరాటాలు ప్రతిరోజు కూడా చేస్తున్నారు. క్రమం తప్పకుండా 3 షిఫ్టుల్లో కూడాను ప్రదర్శనలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు జాయింట్ లేబర్ కమిషనర్ ఆఫీసులో చర్చలు జరిగాయి, అయినా ఎటువంటి ఫలితం లేదు. ఈరోజు యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తూ కార్మికుల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తుంది. ఒక పక్కన వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లను లాక్కుంటూ గదుల్లో బంధిస్తూ అనేకమైన దుర్మార్గాల్లో పాల్పడుతుంటే పోలీసులు కళ్ళప్పగించి చూస్తున్నారు. ఈరోజు పోలీసు వ్యవస్థ అంతా కూడాను ఎంజిఎం మేనేజ్మెంట్కి అమ్ముడుపోయింది. ఈరోజు అమ్ముడుపోయి కార్మికులు బెదిరించే విధంగా పోలీసులు ఎంజిఎం మేనేజ్మెంట్ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఈరోజు నెల రోజుల నుంచి కార్మికులు రోడ్డు మీద ఆందోళన పోరాటాలు చేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాం. కేర్ హాస్పిటల్లో ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఒక అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తిస్తాడని ఈరోజు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే అతనిపైన చర్యలు తీసుకోమని ప్రకటిస్తారే, మరి 38 మంది మహిళలు రోడ్డు మీద నెల రోజుల నుంచి ఆందోళన పోరాటాలు చేస్తుంటే ఈ ముఖ్యమంత్రి గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు ఏమయ్యారని మేము అడుగుతున్నాం. ఒక ఎమ్మెల్యే గారు మాత్రం వెలగపూడి రామకృష్ణ గారు మాత్రం మానవత్వంతో నేనున్నాను మీకు అని చెప్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు ఆయన చొరవ కొంత ఉండబట్టే ఈరోజు లేబర్ అధికారులు కానీ ఎంజిఎం హాస్పిటల్ కానీ కొంతైనా పరిష్కరించడానికి చొరవ చూపుతుంది. ఈరోజు అత్యంత దుర్మార్గంగా మహిళల పట్ల ఎస్ఐ హెచ్ఆర్ భాను అనే వ్యక్తి అమానుషంగా ప్రవర్తిస్తుంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే పోలీసులు ఎంజిఎం హాస్పిటల్లో కుమ్మక్కయ్యారు. అందువల్లనే మేనేజ్మెంట్కి ఒత్తాస పలుకుతున్నారు పోలీసులు. ఆ విధంగా కార్మికులు దుర్మార్గంగా అణిచివేయాలని ఒక ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంత మాత్రం కాదు, కార్మికులందరినీ చైతన్యవంతం చేస్తాం. రాబోయే రోజుల్లో విశాఖలో ఉన్న హాస్పిటల్ కార్మికులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈరోజు లేబర్ కార్యాలయంలో చర్చలు అయితే ఏవైతే ఉన్నాయో ఈరోజు పరిష్కారం కావాలి. పరిష్కారం కాని ఎడల మెడలు వంచైనా సరే, ఎంజిఎం మెడలు వంచైనా సరే కార్మికులు విధుల్లో పెట్టేటట్లు సిఐటి చూస్తుందని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. మద్దెలపాలెంలో బుధవారం వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభమైంది. కార్యక్రమంలో వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, శాసనమండలి సభ్యురాలు, రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు వరూదు కళ్యాణి హాజరు కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు పెడాడ రమణికుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని విశాఖపట్నం నడిబొడ్డున మద్దెలపాలెం కృష్ణా కాలేజ్ పక్కన గతంలో ఏదైతే ఇక్కడ కార్యకలాపాలు పార్టీకి సంబంధించినటువంటివి జరిగేవో, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నూతన కార్యాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు గత ప్రభుత్వంలో లీజులు ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద ఏ రకంగా దాన్ని డెమాలిష్ చేయాలి, ఏ రకంగా వాటిని అన్నింటినీ కూడా రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మేము సంబంధించినటువంటి ఫీజులు కానీ, సంబంధించినటువంటి బిల్డింగ్ ప్లాన్లకు సంబంధించినటువంటి ఛార్జీలు కానీ అన్నీ కట్టినప్పటికీ కక్షపూరితంగా వాటిని డెమాలిష్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు నోటీసులు ఇవ్వడం, దాని మీద మేము కోర్టుకు వెళ్ళడం, కోర్టులో అవి స్టేలు రావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియలో మళ్ళీ అక్కడ కార్యకలాపాలు ఎక్కడైతే ఎండార్లో గతంలో పార్టీ కార్యాలయం ఉండేదో అక్కడ కార్యకలాపాలు చేయడానికి కోర్టు అడ్డంకులు అన్నీ కూడా ఉండడంతో మళ్ళీ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఇక్కడ మళ్ళీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాం. దీన్ని పూర్తిస్థాయి ప్రారంభం రేపు 15వ తారీఖున పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి విజయసాయి జీవీఎంసీ కౌన్సిల్ భేటీ రసాభాసగా సాగింది. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కౌన్సిల్ సమావేశ మందిరంలో జీవీఎంసీ సర్వసభ్య సాధారణ సమావేశం ప్రారంభమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన
అనుమతులపై కూటమి ప్రభుత్వ కార్పొరేటర్లు కౌన్సిల్లో చర్చ జరిపారు. మేయర్ హరివెంకట కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 46 ప్రధాన అజెండాలు, 21 అనుబంధ ఎజెండాలపై చర్చను సాగించారు. జీవీఎంసీ వివిధ విభాగాల్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపుపై రగడ జరిగింది. ప్లకార్డులను ప్రదర్శిస్తూ పోడియం వద్దకు టీడీపీ నాయకులు దూసుకెళ్లారు. ఈ చర్చతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధానంగా జీవీఎంసీ పరిధిలోని క్రీడా మైదానాలు, ప్రైవేటీకరణ అంశాలపై చర్చ జరిగింది. ఇందులో భాగంగా స్వర్ణభారతి స్టేడియం, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, ఇతర స్టేడియంలపై చర్చ జరగాలని సభ్యులు పట్టుబట్టారు. కమిషనర్ గారికి సార్ నా రిక్వెస్ట్, గతంలో ఎందుకంటే నేను కూడా కూర్చున్నాను కార్పొరేటర్తో సైతంగా తీసుకున్న తర్వాత వాళ్ళు కంటెంప్ట్ కూడా వేశారు. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కి మనం కలెక్టర్ గారికి రాసాము కనుక ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ లో భాగంగా ఈ అమౌంట్ కట్టాలి అని కలెక్టర్ గారి దగ్గర నుండి మనకి లెటర్ రాయడం జరిగిందండి. మనం ఇప్పుడు ఈ అమౌంట్ కడితే మనకి ఆ ప్రాపర్టీస్ మనకి చెందుతాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 ప్రాపర్టీస్ అయితే, ఒక ప్రాపర్టీ ఆల్రెడీ ఎక్వైర్ చేసుకున్నాము, ఈవెన్ దో మనం అమౌంట్ కట్టకపోయినా. ఇంకొక ప్రాపర్టీ రింగ్ అన్నమాట, అదే ఒక ప్రపోజల్. రెండో ప్రపోజల్ ఏంటంటే చేంజింగ్ రూమ్స్, టాయిలెట్స్. మూడో ప్రపోజల్ ఏంటంటే కాంపౌండ్ వాల్, పార్కింగ్ ఏరియా. అంటే మన గోల్డ్ క్లబ్ పక్కనే ఉంది కాబట్టి చూడటానికి కూడా చాలా నీట్ గా డిజైన్ అవ్వడం జరిగింది. బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి, హాంకాంగ్ నుంచి వచ్చి ఆడేవాడు. మనకి మీరు చెప్పినట్లు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. అవసరమైతే డబ్బులు ఇస్తే మన కులాలు ఖర్చు పెడతారండి. ఏమంటారండి, 7 ఏళ్ల పాటు ప్రైవేట్ వాడికి ఇవ్వాలి. అందువల్ల మా పార్టీ నుంచి మేము అనేది తప్పైతే జరిగింది, కేసు ఆలోచించండి, దాన్ని ఎలా ఉపయోగించాలో, దాన్ని ఏం చేయాలో అనేటువంటి చేయండి. ఇలాంటి ఈ పిచ్చి గుర్రాలు తీసుకొచ్చి జనాలు దూరేసి జనాలు చంపేసేది. పోర్టు హాస్పిటల్ను సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అక్కైపాలెం పోర్టు హాస్పిటల్ వద్ద అఖిలపక్ష కార్మికుల ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో భాగంగా పలువురు మాట్లాడుతూ పోర్టు లాభాల బాటలో ఉన్న పీపీపీ పద్ధతుల ద్వారా హాస్పిటల్ను అభివృద్ధి పనులను చేపట్టడం, టెండర్లను పిలవడం యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. 40,000 కుటుంబాల ఆరోగ్యాన్ని ప్రైవేటు పరం చేయడానికి తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. చేయాలని చెప్పేసి ముందుకు దూకుడుగా వెళ్ళటం మమ్మల్ని ఇట్ హెస్ కంపల్డ్ అస్ టు సిట్ హియర్. సో అన్ని పోర్టులో పనిచేస్తున్న అన్ని సంఘాలు కూడా, ట్రేడ్ యూనియన్స్ అందరూ కూడా ఇక్కడ రోజువారీ కూర్చోవటం, మా నిరసన తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా మా అదృష్టం ఏంటంటే టెండర్స్ ఒకే ఒక వ్యక్తి వేయటం, ఎవరు రెండో వ్యక్తి ఇంకా రాకపోవటం అన్నది గత నెల 15 రోజులు బట్టి జరుగుతుంది ఈ కార్యక్రమం. కాబట్టి ఇప్పటి వరకు మేము కూర్చోవటం మూలంగా ఈ ఎవరు కూడా రాకుండా జరుగుతుంది. కాబట్టి ఇది రిజల్ట్ వచ్చేటట్టే మేము భావిస్తాం. పూర్తిగా ఎవరు రాకుండా మేనేజ్మెంట్ కూడా విత్డ్రా చేసుకున్నంత వరకు కూడా ఈ రిలే హంగర్ స్ట్రైక్ కొనసాగిస్తామని చెప్పేసి మీ ద్వారా మా పోర్టు మేనేజ్మెంట్కి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ 30,000 మంది చెలుకు పెన్షనర్స్ ఉన్నారు. అదేవిధంగా ఒక 3-4 వేల మంది ఇన్ సర్వీస్ పీపుల్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వీస్ చేస్తున్న ఈ పోర్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం పెద్ద రిస్కే. వాళ్ళు కొన్నాళ్ళు మెయింటైన్ బాగానే చేస్తారు, 2-3 సంవత్సరాల తర్వాత మాతోటి కూడా డబ్బులు కట్టమంటే ఇక పోర్టు ఏం చేయలేని పరిస్థితికి వెళ్తుంది. కాబట్టి పోర్టు నిధులు చాలా ఉన్నాయి, మంచి లాభాలతో వెళ్తున్న పోర్టుని. ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నెలకొంది. ఈ కారణంగా రానున్న 24 గంటల్లో శ్రీలంక, తమిళనాడు తీరాల దిశగా తీవ్ర తుఫాను పయనిస్తుందని అధికారులు తెలిపారు. ఈ కారణంగా బుధవారం, గురువారం రోజుల్లో ఏపీ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి శ్రీనివాస్ తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం అది ఈరోజు శ్రీలంక కోస్ట్కి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో కంటిన్యూ అవుతుంది. అది లైక్లీ టు మూవ్ ఇన్ వెస్ట్ నార్త్ వెస్టర్లీ డైరెక్షన్, అంటే పశ్చిమ వాయువ్యంగా వెళ్తూ
నెక్స్ట్ 24 అవర్స్లో లైక్లీ టు రీచ్ దిస్ తమిళనాడు అండ్ శ్రీలంక కోస్టల్ చేరువలో ఛాన్స్ ఉంటే మన ఫోర్కాస్టర్స్లో. దీని ప్రభావం ఇటు దక్షిణ కోస్తాలోను రాయలసీమలోను ఒక మాసలుగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ చూస్తే ఈ నెల్లూరు అండ్ తిరుపతి ఈ 2 జిల్లాలు కూడా 1 చోట్ల భారీ వర్షాలు, అలాగే రేపటికి చూస్తే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు ఈ 4 జిల్లాలకు కూడా 1 చోట్ల భారీ వర్ష సూచన అయితే మనం ఇస్తున్నాం, ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇటు ఉత్తరాంధ్ర వరకు చూస్తే అది చాలా స్వల్పంగా ఉంటుంది. 2 చోట్ల ఒక మాసం వర్షాలు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇది ఈదురుగాల ప్రభావం కొంత మేర కొంచెం మేర వరకే ఉంది. ఇది దక్షిణ కోస్తా అటు ఉత్తర కోస్తా. కానీ మత్స్యకాలకు మట్టికి ప్రస్తుతం వరకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. విండ్ మోడరేట్ ఒక అరౌండ్ 30 to 40 కిలో. మానసిక శారీరక ఆరోగ్యానికి క్రీడలు చాలా అవసరమని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేర్కొన్నారు. తన తల్లి బొత్స ఝాన్సీతో కలిసి లాసన్స్బే కాలనీ పికిల్ బాల్ కోర్టును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక కాలంలో తీరిక లేకుండా గజిబిజి జీవితం గడుపుతున్న ఎందరికో క్రీడల వల్ల మానసిక శారీరక ఆరోగ్యం కలుగుతుందని తెలిపారు. బొత్స ఝాన్సీ మాట్లాడుతూ బీచ్కు దగ్గరలో ప్రశాంత వాతావరణంలో ఈ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, బొత్స పూజిత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ద పిక్లర్స్ హబ్ అని ఒక పికిల్ బాల్ ఎరీనా. ఈ పికిల్ బాల్ అనేది యూఎస్లో చాలా పాపులర్, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏ ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు. ఈ గేమ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ బ్యాడ్మింటన్ అలాగే మనకి టేబుల్ టెన్నిస్, ఈ 2 రీమిక్స్ అయి ఉంటుంది ఈ గేమ్లోని. ఇట్ ఈస్ వెరీ మచ్ ఈజీ టు ప్లే. ఒక్కసారి వచ్చి చూడండి. ఈ పికిల్ బాల్ ఏరీనా మన ఏపీలోనే లార్జెస్ట్ పికిల్ బాల్ ఏరీనా అని చెప్పడానికి, అది మన విశాఖపట్నం ఉండడానికి మనకి చాలా గర్వకారణం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. జస్ట్ కమ్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్ అండ్ ప్లే ద గేమ్. దీని తాలూకు హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ముసలోళ్ళు కూడా వచ్చి ఆడొచ్చు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎ కార్డియో. ఐఎమ్ ఏ డాక్టర్ మై సెల్ఫ్. అండ్ ది లేయర్స్ ఏవైతే ఇచ్చామో ఇక్కడ మన కోర్ట్స్, ఇది 5 లేయర్ కోర్ట్స్ కాకుండా 8 లేయర్ కోర్ట్స్ అంటారు. సో ఇట్స్ వెరీ ఈజీ ఆన్ ద నీస్. అందరూ వచ్చి ఒకసారి ఆడండి. ఆడిన తర్వాత దీని గురించి ఇంకా తెలుస్తుంది మీకు. మన విశాఖపట్నంలో ఇది పెట్టడం అనేది మీకెంత గర్వకారణమో మాకు చాలా గర్వకారంగా ఉంది. మీకు అందరికీ తెలిసిందే, చాలా స్పోర్ట్స్ ఏరియాస్ ఉన్నాయి, చాలా గేమ్స్ వచ్చాయి. ఈ పికిల్ బాల్ అనేది కొత్తది కాబట్టి మీ మీడియా మిత్రులు కూడా మీ ద్వారా సహకారం కోరుతూ. రాష్ట్ర టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచి ప్రజలపై భారాలు వేయడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. భారీగా పెరిగిన విద్యుత్ బిల్లులను ప్రజలు, వాణిజ్య వ్యాపారులందరూ బహిరంగంగా దగ్ధం చేయాలంటూ పిలుపునిచ్చారు. జగదాంబదారి నండూరు ప్రసాదరావు భవనంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు, ఇంధనపు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో 40% పైగా ప్రజలపై భారాలు మోపుతుందన్నారు. చిన్న షాపు యాజమాని గత నెలలో 600 రూపాయలు కడితే ఈ నెల 1100 రూపాయలు వచ్చిందన్నారు. 40% నుండి 80% వరకు భారీగా పెంచారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి 4 రకాల ఛార్జీలు వేయడానికి సిద్ధం చేసింది కనుక అది తప్పనిసరిగా కట్టాల్సిందేనని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గనుల విషయంలో కానీ లేదు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని పరిరక్షించే పద్ధతిలో కాకుండా బలహీనం చేసే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నక్కపల్లి దగ్గర ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని తీసుకొస్తా ఉన్నారు. మరి దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం ఏంటనేది స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడున్న స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తారా లేదా అమ్మేస్తారా అనేది చెప్పాలి. ఇప్పటికే దాదాపు 3 నెలల నుండి జీతాలు లేవు. వాళ్ళకి ఇస్తున్న రాయితీలు ఏవైతున్నాయో రాయితీలన్నీ తగ్గించే ప్రక్రియ చేస్తున్నారు. చివరికి సీఎండీ కూడా పర్మనెంట్ సీఎండీని కూడా పెట్టే స్థితిలో లేకుండా చేస్తున్నారు. అంటే ఉక్కు మినిస్టర్ గారు వచ్చారు,
వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం అమలు చేసే పద్ధతి కూడా లేదు. ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తున్నారు, కానీ విశాఖపట్నం యొక్క మౌలిక అంశం ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తున్నారు. వెంటనే స్టీల్ ప్లాంట్ పరిరక్షించే పద్ధతిలో వ్యవహారం చేయాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. రెండో అంశం, రెవెన్యూ సదస్సులు ఆర్భాటంగా ప్రకటించారు. ఆ రెవెన్యూ సదస్సులకు సంబంధించి నేను కూడా పాల్గొన్నాను. గతంలో ల్యాండ్ టైటిల్ సందర్భంగా ఏవైతే సర్వేలు చేశారో దానికి సంబంధించిన అంశాలే తప్ప అంతకుముందు అనేక సంవత్సరాల తరబడి పేదలు సాగు చేసుకున్న భూములు కానీ లేదనుకుంటే అనేక వివాదాస్పదమైన భూములు కానీ దరఖాస్తులు ఇస్తుంటే రెవెన్యూ వాళ్ళు తీసుకోవట్లేదు. వాళ్ళు చెప్తుంది మా పరిధిలో లేదని. మరి రెవెన్యూ సదస్సులు దేనికోసం పెడుతున్నట్టు? ప్రజల యొక్క భూ సమస్య ఏదైతుందో భూ సమస్య పరిష్కారం చేయాలని అనేక మంది ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క నక్కపల్లిలోనే 25,000 దరఖాస్తులు ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి 1000 దరఖాస్తులు ప్రజలు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు. కానీ గ్రామాల్లో చేస్తున్న ఒక అంశం ఏంటంటే ఈరోజు చూసేసరికి సక్రమైన పద్ధతిలో వ్యవహరించట్లేదు. అదే కాకుండా దరఖాస్తులు కూడా తీసుకోవట్లేదు. ఇది సరైనది కాదు అనేది విన్నాం. మూడో అంశం, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రజలు అనేక వాగ్దానాలు చేశారు. ఇప్పుడు ఇందాకే మా కార్యదర్శి గారు చెప్పారు, 200 యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి గత జీవో కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే ట్రూ ఆఫ్ ఛార్జీలు సర్ఛార్జీలు ఇవన్నీ మినహాయించిన తర్వాత వాళ్ళకు కూడా 250, 300 ఇస్తున్నారు, వచ్చేస్తుంది. అంటే నువ్వు చేసిన సంస్కరణల వల్ల, విద్యుత్ సంస్కరణల వల్ల ఎవరైతే ఎస్సీ ఎస్టీ 200 యూనిట్లు బలహీన వర్గాలకు ఉందో ఆ మినహాయింపు నుండి పోయే పరిస్థితి ఉంది. చాలా గ్రామాలు, గిరిజన గ్రామాలకు వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, మా దగ్గర కూడా బిల్లు వసూలు చేస్తున్నారు బాబు అనే పరిస్థితి ఉంది. అంటే గతంలో ఉండే జీవోను కూడా మినహాయింపు చేసే పద్ధతి, వాళ్ళ మీద ఉక్కుపాదం మోపే పద్ధతి చేస్తున్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి విద్యుత్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో పేదవాళ్ళ దగ్గర నుండి మధ్యతరగతి ప్రజానీకం వరకు పెనుభారంగా మారే పరిస్థితి ఉంది. పెండింగ్లో పెట్టింది ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. అంటే మీరు గత ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తారని అడుగుతున్నాం. గత ప్రభుత్వం దాన్ని రద్దు చేయకుండా పెండింగ్లో పెట్టడం తప్పు. వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత వేద్దామని అనుకున్నారు, ఎన్నికలకు ముందు ఓట్లు పోతాయని. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, గత ప్రభుత్వం దాన్ని సరిదిద్దాల్సింది పోయి దాన్ని అమలు చేస్తున్నది. ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు ఈ విద్యుత్ ఛార్జీలు ఎక్కువ పోతున్నాయి, వీటిని మీరు కట్టొద్దు అని చెప్పి ఆ రోజు పిలిపించారు. మేము వస్తే తగ్గిస్తామని కూడా పిలిపించారు. ఇప్పుడు తగ్గించడానికి బదులు పెంచేశారు. ఆ రోజు ట్రూ ఆఫ్ ఛార్జీలు వేసి జనాన్ని మాడు పగలగొట్టడానికి సిద్ధం పడి దుడ్డుకర పక్కన పెట్టారు, తర్వాత చూద్దామని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఇదేదో చాలా పెద్ద అన్యాయం జరుగుతున్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అధికారులే అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాల్లో యలమంచిలి ప్రజాప్రతినిధుల ఆందోళన. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాలలో గందరగోళం. అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపుపై చర్చ. రాష్ట్ర టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచుతోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆరోపణ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.